నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రధాన్ కన్వెన్షన్లో విజేత సూపర్ మార్కెట్ 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మిణి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేత సూపర్ మార్కెట్ ఎండీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ 1999లో చందానగర్లో తొలి స్టోర్తో ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు 110 స్టోర్లతో 840 కోట్ల రూపాయల ఆదాయానికి చేరుకున్నట్లు తెలిపారు. సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మా కస్టమర్లందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సరఫరాదారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 1999లో 1999లో బిహెచ్ఎల్ ఏరియాలో విజేత సూపర్ మార్కెట్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 2005లో మా రెండవ బ్రాంచ్గా జేఎన్టీయూలో మనం ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 2008 నుంచి కంటిన్యూస్గా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ అనేక మైలురాళ్ళను దాటుకుంటూ ఈ 25 సంవత్సరాల్లో మేము 110 బ్రాంచీలు ఓపెన్ చేశాము. ఇందాక నేను చెప్పినట్లుగా 840 కోట్ల టర్నోవర్ తోటి 110 బ్రాంచీలు చేశాము. ఈ యొక్క 25 సంవత్సరాలు మా జర్నీలో మేము ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ యొక్క గ్రోసరీ బిజినెస్లోకి పెద్ద పెద్ద కార్పొరేట్స్ అందరూ రావటము, మరియు ఆన్లైన్ రావటము, ఇవన్నీ కూడా వీటినన్నింటినీ పోటీ ప్రపంచంలో తట్టుకుంటూ కస్టమర్లకి మంచి యొక్క సర్వీస్ ఇస్తూ, నాణ్యమైన సరుకులను ఇస్తూ, సరసమైన ధరలకి సరుకుల్ని ఇస్తూ, వాళ్ళ యొక్క ఆదరాభిమానాలతోటి మేము 25 సంవత్సరాలు జర్నీ చేశాము. ఇక ముందు కూడా ఇలానే మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి రాబోయే 10 సంవత్సరాల్లో 2000 కోట్ల టర్నోవర్ దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ యొక్క మా ప్రయాణంలో సహకరించిన అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, ఈరోజు ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరగడానికి సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, అందరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.